హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు హరి. నేను సార తీసుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. మా బాబుని చూడడం కోసం చాలా మంది రిలేటివ్స్ వచ్చారు. చాలా రోజుల తర్వాత అందరం ఇలా సరదాగా కలిసాము. నియర్లీ ఒక 20 మెంబర్స్ ఉండింటాము. మా అందరి కోసం వంట ప్రిపరేషన్ లోపలైతే కుదరదని చెప్పి బరండాలో పెట్టాము. ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది. అసలు వంట చేస్తున్నామనే ఫీలింగే లేదు. తిని మా అత్తయ్య ఇంకా అత్తయ్య వాళ్ళ తోడికోడలు, ఇక్కడ మేమిద్దరం తోడికోడళ్ళము. హరి వాళ్ళ అన్న వాళ్ళ వైఫ్, ఇంకా నేను. తను చాలా జోవియల్ ఉంటుంది నాతోటి. వీడియో తీస్తుంటే నన్ను తీయొద్దు అని అంటుంది. సో వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాము. పెద్ద స్టవ్ ఒకటి పెట్టారు. దాన్ని ఆన్ చేయడం ఆఫ్ చేయడం నాకు చేత కాదు. మామయ్య ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ కూడా వేస్తున్నారు. ఫస్ట్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. దానిలోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది పెద్ద స్టవ్ కదా, మంట ఎక్కువగా ఉంది. ఆనియన్స్ వేయంగానే ఫ్రై అయిపోయాయి, అందుకని మంట తగ్గించమని చెప్తున్నాను. ఇది మంట పెంచడం తగ్గించడం నాకు చేత కాదు, అందుకని పాపం మా మామయ్య చూసుకున్నారంట. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి, పచ్చి వాసన పోవాలన్నమాట. వంట చేసేంతసేపు మా మామయ్య అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది పెద్ద స్టవ్ కదా, పాపం వీళ్ళకి చేత కాదు అని చెప్పి. వెజిటేబుల్స్ కడగడం, కట్ చేయడం అంతా మా తోడికోడలే చేసింది. నేను జస్ట్ కుక్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ ఇందులోకి టమాటోస్ యాడ్ చేసుకొని టమాటోస్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లో అంతమంది ఉన్నప్పుడు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేస్తాం కదా, మా మావయ్య కూడా చేయేశారు. మా మావయ్య చాలా హెల్ప్ఫుల్. అసలు ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో వంట దగ్గరకు వచ్చి. ఈ ఏజ్ లో కూడా చిన్న పిల్లోడిలాగా సరదాగా ఉంటారు. చికెన్ గ్రేవీ కోసం నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ మిక్చర్ యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ మిక్చర్లోకి పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఉప్పు అయితే 2 స్పూన్స్ యాడ్ చేస్తాను 1 కేజీకి. ఇది నా కొలత ప్రకారం. తర్వాత తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉప్పు కొంచెం తక్కువగానే వేస్తాను. నెక్స్ట్ ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది, అంతవరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మా మామయ్య మార్నింగ్ 5కే లేచి 1 అవర్ యోగా చేస్తారు. అందుకే ఈ వయసులో కూడా ఇంత ఫిట్గా ఉన్నారు. నెక్స్ట్ ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేస్తున్నాను. బౌల్ మొత్తం ఒకేసారి గుమ్మరిచ్చేస్తే అందులో ఏమైనా వాటర్ ఉంటే అవి కూడా పడిపోతాయి. సో అందుకే నేను ఇలాగా కొంచెం కొంచెంగా వేస్తున్నాను. చికెన్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి కలబెట్టడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. మా మామయ్య కలబెడుతుంటే అలా కాదు ఇలా కలబెట్టాలని చెప్పి తీసుకొని పైకి ఎగరేస్తున్నాను. కానీ పైవి కిందికి, కిందికి పైకి రావాలి, నాకు చేతగాలేదు. మా మామయ్య కూడా ట్రై చేశారు, పాపం ఆయనకు కూడా చేతగాలేదు. ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది. వెంబడే కారం వేయకూడదు. ఇందాక కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఉడికించుకోవాలి. చికెన్ లో వాటర్ అంతా ఊరుతుందనమాట. ఆ ఊరిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాతే కారం వేయాలి. కారం వాళ్ళు తినే స్పైసీని బట్టి ఉంటుంది. మా వాళ్ళంతా పెద్ద కారం తినరు, అందుకే కొంచెమే వేశాను. నెక్స్ట్ అందులోకి వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. మావయ్య టేస్ట్ చేశారు. మావయ్యకి ఏం అర్థం కాలేదంట. సో నేను చూశాను. ఓకే ఫైన్, అంతా బాగుంది, ఉప్పు కారం అన్ని సరిపోయాయి. హరి అటు ఇటు తిరుగుతున్నాడు తప్ప అస్సలు హెల్ప్ చేయట్లేదు. నేను కష్టపడుతున్నానని చెప్పి అందరు దాగా మిగిలిన థమ్స్అప్ తెచ్చిచ్చాడు. చికెన్ బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ అందులోకి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ ధనియా పౌడర్ ఫ్రెష్ గా అప్పుడే పట్టింది. మా మావయ్య మాత్రం పక్కకి వెళ్లకుండా అక్కడే ఉండి అన్ని అందిస్తూ ఉన్నారు నాకు. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇందాక పులుసు టేస్ట్ చేసి చూసాం కదా, ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా టేస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒకళ్ళిద్దరు తినేది కాదు కదా, 20 మంది కోసం వండుతున్నాం కాబట్టి అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో హరి టేస్ట్ చేసి చెప్పారు ఉడికిపోయిందని చెప్పి. లాస్ట్ లో కొత్తిమీర వేసేటానికి వచ్చాడు మా హీరో. నేను వేస్తానని చెప్పి ఏకుం ఏకుం అంటున్నాడు. ఏకుం అంటే వాడి భాషలో నేను అని అర్థం. పిల్లలు ఎంత విసిగించినా ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటే నవ్వొస్తుంది బాగా. ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా బాగా వచ్చింది. ఇంతమంది తినేటప్పుడు గ్రేవీ లేకుంటే అస్సలు సరిపోదు కర్రీ. సో ఇందాక మనం వేసిన కొబ్బరి ఉల్లిపాయ పేస్ట్ వల్ల గ్రేవీ వచ్చింది. ఈ రోజు నా కెమెరా ఉమెన్ ఈ అమ్మాయి. ఈ అమ్మాయి హరి వాళ్ళ చెల్లెలు. మా ఇంట్లో నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ గా ఉన్నది మా అమ్మే. మా అమ్మ నాన్ వెజ్ తినదు, సో ఆమె కోసం చేస్తున్నాను. పన్నీర్ని క్యూబ్స్ లా కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు 3 వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు అయిపోయిందని చెప్తే మా మావయ్య వెళ్ళి సాల్ట్ తీసుకొచ్చి పెట్టి వేస్తున్నారు. అసలు చిన్న పిల్లల్లాగా అటు ఇటు భలే తిరుగుతాడు ఆయన. మా మావయ్య హెల్తీ ఫుడ్ అంటే మొలకలు రాగి జావా ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు. సో అందుకే ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు.
ఈ బుడ్డోడు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. పన్నీర్ కర్రీ నేను లోపల చిన్న పొయ్యి మీద చేశాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా రైస్ చేయాలి కదా, దానికోసం ముందుగానే బాస్మతి రైస్ నానబెట్టేశారు. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని వేగాక బిర్యానీ మసాలా అన్ని వేసాము. చెప్పాను కదా, పెద్ద పొయ్యి మంట హైలో ఉండడం వల్ల బిర్యానీ ఒక్కొక్కటి మాడిపోయింది. తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. అందరూ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఈవెన్ మా అమ్మమ్మ కూడా నేనొకదాన్ని ఉన్నానని చెప్పి తెల్లబాయలు ఒలుస్తానని ఒలిచింది. అందరం వరండాలోనే ఉన్నాము. ఇంకా రావాల్సిన వాళ్ళున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా సరదాగా మాట్లాడుకుంటూ వంట చేస్తున్నాం. ఇంతలో సాయిలక్ష్మి గుర్తు చేసింది, నెయ్యి వేస్తే బాగుంటుంది కదా అని. సో నేను మర్చిపోయాను. తను అప్పటికప్పుడు తీసుకొచ్చి నెయ్యి వేసింది. నెయ్యి వేస్తే ఆ రైస్ ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పుదీనా వేస్తున్నాను. దాదాపు 3 కేజెస్ వరకు రైస్ చేస్తున్నాము కాబట్టి పుదీనా కొంచెం ఎక్కువే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఈ వంట ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరూ కలిసి చేశారు. ప్రతి ఒక్కరి హస్తం ఇందులో ఉంది. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నా సొంతంగా కాకుండా పెద్దవాళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటూ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి 1 కప్ ఆఫ్ రైస్ కి 1.5 కప్ వాటర్ పడుతుంది. అందులో ఈ బాస్మతి రైస్ నేను నానబెట్టి చాలా సేపు అయింది కాబట్టి 1.5 కప్ సరిపోతుందని వేసాము. నెక్స్ట్ ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేనైతే ఈ ధనియా పౌడర్ని వాటర్లో కాకుండా ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే వేసి కాసేపు ఫ్రై చేసిన తర్వాత వాటర్ పోస్తాను. బట్ మా దీప్తి వాళ్ళు అదొక టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్ వస్తుంది, వాటర్లో యాడ్ చేయమని చెప్పారు. సో అందుకని వాటర్లో యాడ్ చేసాము. లంచ్ టైం అయిపోయింది, ఇంకా రైస్ కాలేదు. ఇంట్లో పిల్లలు గోల గోల చేస్తున్నారు. ఈ పిల్ల అయితే పూరి తీసి ఇసిరి కొడుతుంది. మా తోడుకోడలు వాళ్ళ పాప భలే అల్లరి చేస్తుంది. పూరీలో కూర లేదని ఇసిరి కొడుతుంది. చివరికి మన కెమెరా ఉమెన్ కూడా వచ్చేసింది. తను కూడా ఒక హస్తం వేసింది. రైస్ ఉడికిందా లేదా అని టెస్టింగ్ చేస్తుంది. వీళ్ళిద్దరు బ్రదర్స్ అన్నమాట. మా మామయ్య ఇంకా మా మామయ్య వాళ్ళ తమ్ముడు. వీళ్ళు కూడా వచ్చి చెక్ చేస్తున్నారు. లంచ్ టైం దాటిపోయింది. 2 పొయ్యిలు ఉంటే త్వరగా అయిపోయేది. ఒకదాని తర్వాత ఒకటి చేసేసరికి టైం పట్టింది. రైస్ ఇంకా చికెన్ పర్ఫెక్ట్ గా కుదిరిందంట. పన్నీర్ కర్రీ కూడా చాలా బాగుందని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.